తల్లిదండ్రులకి ఎక్కువ నా కొడుకు కావాలి, డబ్బు కావాలంటామా? అయ్యో నా కొడుకు లేకపోయే, నా బిడ్డ లేకపోయే, ఈ ఆలోచనలు నాకు ఇప్పుడు ₹1,00,000 కావాలని ఎవరు అనుకోడు పోయే ముందు. కాబట్టి ఇవన్నీ అందరు పెద్దవాళ్ళే ఉన్నారు, పిల్లలు లేరు. మీరు చెప్తారని మీకు చెప్తున్నాను. ఎందుకంటే భక్తి పిల్లలకే కావాలి. మా శాస్త్రం అయిపోయిన ముసలోడైనాక ఈ చదువు, ఈ ఆధ్యాత్మికం అనేది అనకూడదు. ఆధ్యాత్మికం అంటేనే మన జీవన విధానం. తల్లిదండ్రులను పూజించాలి, పెద్దలను గౌరవించాలి. చదువుకుంటుడు కానీ వినయం లేదు, విద్య ఉంది వినయం లేదు, ఏ లాభం? సమ్రాజంచ విరాజంచ సుముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహానాం నవానాం అనుకూలతా ప్రసాద సిద్ధిరస్తు. నక్షత్ర నమస్కారం చేసుకోండి. దీపారాధన ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఆచమనం చేసుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఆజమ్య ప్రాణానాయం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేసుకోండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః సత్యం తత్స విదుర్వరేణ్యం. ప్రాణాయామం చేసుకోండి. భర్గో దేవస్య ధీమహి ప్రాణాయామం. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః సత్యం తత్స విదుర్వరేణ్యం. భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం వదిలేసి దూర్చుకో. ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భోస్వరం. నమస్కారం చేసుకోండి. అందరూ కూడా మమ అనుకోండి. ఉపార్థ దృక్షేకారక పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర ప్రీతి శుభార్థం శుభే శోభంగళ ముహూర్తే అదువ్యద్వీపే భరతవర్షే భరతఖండే మేరక్షణ దిగ్భాగే శ్రీశైల ఉత్తర వాహ్య ప్రదేశే కృష్ణా గోదావరి వినాయకపే సమస్త బ్రాహ్మణ గురుహరచర సన్నిధం భ్రాతితరాదే కలిగోపాదమాన వ్యవహారిక చాంద్రేణ ప్రాతిశ్రీ సంవత్సరే మధ్య శ్రీ విషం సౌమ్యవాసరే శుభవాసరే శుభ నక్షత్ర శుభయోగే శుభకర్మణే గుణ విశేష విశిష్టాయ శుభదితో. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మీ గోత్రము మీ పేర్లు మనసులో చెప్పుకోండి. అందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారం చేసుకొని మీ గోత్రము మీ భర్తల పేర్లు మీ పిల్లల పేర్లు మనసులో ఓం ఆప్యాయస్వ మొత్తం ఓం అక్కడిక్కడ ఓం ఆప్యాయస్వ సమేతుదే విశ్వత సోమముష్టియం భవావాచ ససంగదే శ్రీ గణాధిపతి మహాగణాధిపతియే నమః. శ్రీ ఉమామహేశ్వర స్వామియే నమః. క్షీరం స్థపయిత్వా అచ్చం వేడి చెంబు తీసుకొని 2 చుక్కల నీళ్ళు 2 కూడా శుద్ధోదకాం పరికల్పయామి. శుద్ధోదకాం పరికల్పయామి. 2 ఆరతులు చూయించు. కర్పూర నీరాజనం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే నమో అస్తు భగవన్ విశ్వేశ్వరాయ. అగో స్వామి గణాధిపతి దేవతాభ్యో నమః. కర్పూర నీరాజనాం సమర్పయామి. ఒక చుక్క నీళ్ళు పైకి పెట్టు. ధరిక్రావనవకారుషం జిష్ణోరస్య వాజినః సురభినో ముఖకరత్ ప్రాణాయామం శితారిషతు. శ్రీ ఉమామహేశ్వర గణాధిపతి దేవతాభ్యో నమః. నది స్థాపయిత్వా శుద్ధోదకాం పరికల్పయామి. మళ్ళీ కొన్ని నీళ్లు కలశంలో నీళ్లు పెట్టుకుని శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. శ్రీ ఉమామహేశ్వర వరసిద్ధి వినాయక స్వామి నమః. నీళ్లు దిక్కు. ఆనంద కర్పూర నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయాం సమర్పయామి. చైతం దేవుని దిక్కు చూపించి మీరు కళ్ళకు అద్దుకున్నట్టు చూపించండి. నమస్కారం విఘ్నేశ్వర మహారాజుకి. మధువాత ఓం ఆప్యాయస్వ సమేతుదే విశ్వతస్సోష్టి
पवित्रेण वसो सूर्यस्य रश्मिः श्री भवानी रामलिंगेश्वर स्वामी देवता गणाधिपति देवताभ्यो नमः। आज्यं स्नापयित्वा आज्य स्नानान्तरे शुद्धोदकां परिकल्पयामि। मलिकोनि नीళ్లు वयि गंगे चमने चेवा गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु। आरति वन्नि नीराजनमिति नीराजनम् अघोरेभ्यो अघोरेभ्यो घोर घोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु। रुद्ररूपेभ्यः आनन्दकर्पूर नीराजनां समर्पयामि। नीराजनान्तरं शुद्ध नीलदीपम् आचमनीयां समर्पयामि। नमस्करोमि। जय भवानी रामलिंगेश्वर स्वामी की मधुवतारुतायते सेने मधुनक्तमतो शशि मधुपार्थिकमजः मधुभ्योरस्त्रपितः मधुमाघुमस्तु सूर्यः माद्वीर्गावो भवन्तु नः। श्री वरसिद्धि भवानी रामलिंगेश्वर स्वामी देवताभ्यो नमः। मधु स्नापयित्वा मधुस्थानान्तरे शुद्धोदकां परिकल्पयामि। आपो इष्टामयो भुवस्थानभूर्जे ददातनः महेन शुद्ध आचमनीयां समर्पयामि। नमस्करोमि। पार्वती परमेश्वर स्वामी की उमामहेश्वर स्वामी की तदंगत्वेन शर्करां स्नापयित्वा शर्कर स्नानं स्वादुपवस्य दिव्याय जन्मने स्वादुमित्राय वरुणाय स्वादुमित्राय सुहुवीतु नाम्ने नमः। श्री भवानी रामलिंगेश्वर स्वामी गणाधिपति देवताभ्यो नमः। शर्करा स्नापयित्वा शर्करानन्तरे क्षीरां स्नापयित्वा उदकम् शर्कर स्नानान्तरे शुद्धोदक स्नानं नीलुवै मल्लि गंगे चेवने चेवा गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु। शुद्धोदक स्नानान्तरे कर्पूर नीराजन दीपं हारति वन्नि समेत पश्यतः सौभाग्यवस्वाधस्वायाधास विपरीतन आनन्दमंगल नीराजनां समर्पयामि। नीराजनान्तरं शुद्ध आचमनीयां समर्पयामि। स्थानो मंचन्धुकुम्भसः श्री भवानी रामलिंगेश्वर स्वामी गणाधिपति देवताभ्यो नमः। फलोदकां स्नापयित्वा फलोदकानन्तरे शुद्धोदकं मलिकोनि नीళ్లు वेयि वाटि विग्रहाल मीदे कोबरिबोंड कूडा वेयि। ओम तच्छम्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगाशु भेषजं शन्नो अस्तुतिपदेशं चतुष्पदे। ओम शान्ति शान्ति शान्तिः। फलोदकां स्नापयित्वा फलोदक स्नानान्तरे शुद्धोदकां परिकल्पयामि। కొన్ని నీళ్లు వేయండి। తదనంతరం పుష్పనే బృహస్పతి ప్రసూద స్థానో మంచంధుగుమసః సైరత్నాం సంభాగమిత్రేమీమే హిరణ్య రూపస్య హిరణ్య సన్నగపాండపాతే హిరణ్య యాఫలనీయో దదాతు మేతో। శ్రీ వినాయక స్వామి దేవతాభ్యో నమః। ఫలోదకాం సమర్పయామి। ఫలోదకానంతరే शुद्धोदक मलिनीलु शुद्धोदक स्नानां समर्पयामि। स्नानान्तरं शुद्ध आचमनीयां समर्पयामि। आरति परिकल्पयामि। सुमंगलेर्म हिरण्य रूपस्य हिरण्य सन्नक बांधवास्य हिरण्ययाफलनीयो ददातु मेतु। गणेश महाराज की जय। पंचामृत फलोदक शुद्धोदक स्नानां समर्पयामि। स्नाना नमस्करोमि। नमस्कारं चेसुकोंडि। नमस्करोमि। ओम त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वधं कल्विदं ब्रह्मासि त्वं साक्षादाद नित्यं रतं वच्मिं सत्यं वचिम् अवक्माम् अववक्तारम् अवश्रोतारम् अवधातारम् अवधातारम् अवानुवाचमनवश्यम् अवपश्चात् अवपुरस्तात् अवतोत्तरतात् अवदक्षिणतात् पाहि पापि समन्तं त्वं वाज्मयं चिन्मयं त्वं आनन्दमयं त्वं ब्रह्मतत्त्वमयं सच्चिदानन्दद्वितीयेसि त्वं प्रत्यक्षं त्वं भूमिरापानलापो पूर्वमुच्चारयेत्। ओम
कालत्रयातीतं तं त्वम् अवस्थत्रयातीतं त्वं देहत्रयातीतं त्वं कालत्रयातीतं त्वं मूलाधारस्मितिं नित्यं त्वं स्वशक्तित्रयातीतं त्वं योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मत्वं विष्णुः पूर्वमुच्चारेत् वर्णाधीति सदनन्तरम् अनुस्वरः परतरः अरेन्दुलसितं तारेन्दुभिन्दिं एतत् मम स्वरूपं प्रकारः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वराच्च स्वरूपम् बिन्धुर्तरनादं नादसन्धानं संगीतसन्धिः निशीचगणित विद्या गणकलुषी निश्चित गायत्री छन्दः गणपतिर्देवता ओम गं गणपते नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशाङ्कुशधारिणं राधरं चिरवदं हस्तैर्भूमुषकध्वजं रक्तनं भोदरं शूर्पकर्णकं रक्तवासं रक्तकं जगत्कारणमच्युतम् अविर्भूतं च सृष्टितो प्रकृते पुरुषम् एवं ध्यायेत् योगिनं नमो राधपते नमो गणपते नमः प्रथमपते नमस्तेऽस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्री वरदमूर्तये नमो नमः श्री वरसिद्धिविनायक स्वामी नमः एतद्वद्धशीर्षे दिशेत ब्रह्मभूयि कल्पते मनोवर्ये नमः भाद्यते सरस्वता सुखे देवम् इद कर्मदेवताभ्यो नमः ओम श्री वरसिद्धिविनायक स्वामी नमः शयञ्च मे लयञ्च मे सुरच्च मे कामश्च मे सोमनश्च मे भद्रञ्च मे यशश्च मे हिरण्यबाहवे सेनां च नमो सस्मिन्धराय द्विषीपतीनां पतये नमो नमो बभूषाय विद्विसन्त्याय पतनां नमो नमो रोहिताय स्तपते वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय क्षणां पतये नमो नमो भवन्तये वारस्कृतां पतीनां पतये नमो नमो चुरेभ्यो पतीनां पतये नमो नमो कृष्णवीतां पतये नमो नमः कुकुभाय निषिग्निनां पतये नमो नमो निषिञ्जिनेश इषुधिमती तस्कराणां पतये अप्याय च नीप्याय च नमः कक्षाय च नमः शुम्भाय च प्रतिश्रव्याय च नमो अश्वेशाय च रथाय च नमः सूर्याय च चाभ्यन्तिते नमो वर्मिणे च वरोधिने च नमो नाम्पतये नमो नमः शिक्षेष्णवे वाधिनेनां नमः क्षेम्याय च स्वधिन्ये च नमः सूत्राय च नाप्याय च नमः काच्याय च नीप्याय च नमः सुध्याय च नमः शंभवाय च नमो पशुपते च नमो उग्राय च भीम्याय च नमो अग्रेवधाय च दूरेवधाय च नमो हन्त्रे च नीशेभ्यो हरिकेशेभ्यो नमः सोम्भवे च नमो भये च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च नमः स्तीर्याय च कुल्याय च नमः पार्याय च नमः वार्याय च नमः व्रतरणाय च चोत्तरणाय च नमः आत्र्याय च नमः शेभ्याय च शेप्याय च इष्ट्याय च गृह्याय च नमः स्तुत्याय च नमः ज्ञेयाय च नमः काट्याय च गुहगेष्ठाय च नमो हृदयाय च नमो शन्यचोलप्याय च नमो ऊर्म्याय च सूर्म्याय च नमो पर्ण्याय च पर्णश्याय च नमो घुरामानाय च नाभिष्टे च ओम ध्रापे अंतरं दस्पतिं दरिद्रं लोहिताम् एतां पुरुषाणां पशूनां केचनां महिषां जनिते रुद्रशिवाय च विश्वजे नमः ओम अश्वभ्याभ्या नमः देवतायुवारोगमे वन्दनात् मूर्छोर्मुक्षेमामृतात् श्री वामहेश्वर स्वामी रामलिंगेश्वर स्वामी देवताभ्यो नमः ओम या फल निर्यामला पुष्परि सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु ओम अग्नो विष्णुं सजोषे नमः वर्धिनां वाधीश्च मे वाधच्च मे प्रसवच्च मे प्रैतिच्च मे प्रसिद्धिच्च मे धीतच्च मे कत्रुच्च मे श्लोकच्च मे मैश्रावच्च मे श्रुतिच्च मे ज्योतिश्च मे वैश्वाच्च मे प्राणाच्च मे भरञ्च मे अंदर వచ్చి నీళ్ళు పంపిద్దాం ఫస్ట్ నీళ్ళు ऊर्मच मे सुरुच्च मे पयच्च मे रसच्च मे भूतञ्च मे मधुच्च मे शक्तिच्च मे सुमतिच्च मे कृषिच्च मे च मे रायञ्च मे पुष्टिञ्च मे पुष्टिच्च मे वीर मे हविरिच्च मे यवाच्च मे माशाच्च मे मोदिराच्च मे मुद्राच्च मे तल्वाच्च मे गोधुमाच्च मे वसुराच्च मे प्रियवशच्च मे तरुषञ्च मे श्यामकामाच्च मे निवालाच्च मे आसीसञ्च मे त्रिभुषच्च मे श्यामञ्च मे लोहञ्च मे
अग्निंचम आपश्चमे वीरुदुच्चम औषधच्चमे कृष्णपच्छंचमे कृष्णपच्छंचमे वित्तिच्चमे भूतंचमे भूतिच्चमे वसुच्चमे वसुच्चमे कर्मचमे शक्तिंचमे उद्धच्चमे मे एवाच्चमे इतिच्चमे गतिच्चमे अम इंद्रच्चमे सरस्वती च इंद्रच्चमे पूषाचम इंद्रिच्चमे बृहस्पति इंद्रिच्चमे मित्रच्चम इंद्रंचमे वरुणच्चम इंद्रंचमे मे देवाच इंद्रंचमे पृथ्वी च इंद्रंचमे अंतरिक्षं च इंद्रंचमे दोषच्चम इंद्रंचमे दिशच्चम इंद्रंचमे मूर्धाचम इंद्रंचमे प्रजापति च इंद्रच्चमे अशुभां राभ्यादिवताभ्यो नमः इतुतमृत्युञ्चमे अधुनिञ्चमे अग्निञ्चमे अविद्राचमे अग्निञ्चमे शर्मचमे सूर्यच्चमे प्राणच्चमे औषधच्चमे पृथ्वीचमे धितिच्चमे धितिच्चमे क्षत्रिवंशञ्चमे चत्वारवंशञ्चमे चतुश्चत्वारभम् उच्चाशञ्चमे चत्वारवंशञ्चमे वाधच्च प्रसवच्च सीधच्च चतुश्च सुभच्च मूर्धाच दिवाचः त्रयेन कल्पता ॐ नमोऽस्तु पदं विश्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः अभ्यः ॐ तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गाभूर्ध्वंशिखाशु भेषजम् शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः यत्सभव्यम् उदामृतत्व शेषानः यदन्नेनादिरोहति एतावानस्य महिमः अतोऽध्याय शनैयभे तस्माद् विराडजायतः विराजो भूमि मधोत्पुरः अविशा देवायज्ञमधर्मतः वसन्तो अस्य सीदाच्छम् ग्रीष्म इत्मः शरद्दविः सप्तास्यासन् परिदयः तस्मात् ख्याता अजावयः చందాకుం శక్తి అభిషేకం అంతైనాక మంచి అలంకారం చేస్తాం. మంచిగా మీరు కూడా ముందుగా తయారయ్యి ఫోటోలు దిగాలి. ఇప్పుడు వస్తున్నానే పోతున్నాడు కింద ఎంతమంది ఎదురు చూస్తున్నారు. రథసామాని జిగ్నిరే చందాకుం శక్తి తస్మాత్ तत्समोन् सहस्रसेवः यदन्नेनातिरोहते एतावानस्य महिमः अतोऽध्यायागुच्छपुरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिविः त्रिपादौर्ध्वौदयपुरुषः पादोऽस्येयाभवात् पुनः ततो विश्वन्विक्रामतो विराजो अधिपुरुषः स जातोऽन्तरिष्यतः पश्चात् भूमि मधोत्पुरः यत्पुरुषेण अविशा देवायज्ञमधन्वतः वसन्तोऽस्य सीराज्यम् ग्रीष्म इत्थः शरद्दविः सप्तास्य प्रोक्षन् पुरुषम् जातमग्रतः तेन देवा अजयन्तः साध्या ऋषयच्चये तस्मात् यज्ञात् सर्वतः रजस्सामानि जिग्निरे चंदाकुं शेखरि तस्मात् अजायत तस्मात् ख्यातः अजावयः यत्पुरुषं व्यधतो कतिधाव्यकल्पयन् मुखं कमस्य कौभावुकावुरुपादा उच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यत् समवर्ततात् पथ्यां भूमिदिशं श्रोत्रात् तथा लोकागुमदास्ते छाता पुरस्ताद्धमुजाज आरः चक्र प्रविद्वान् प्राशस्सः तमेव विद्वान् अमृतः भवति नान्यपन्तयनाय विद्यते यज्ञेन यज्ञमैनं तदेवः तानि धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमानः सञ्चते यत्र पूर्वे साध्या सन्ति देवा अद्भुतं समद्भुतं पृथ्वीरसच्च विश्वकर्मण समवर्ततात् तस्य गर्भजायमानो बहुधा विजायते तस्य धीरा परिजानन्ति योनिं मरीचीनां पदमिच्छन्ति वेदः यो देवेभ्यो आतपते यो देवानां पुरोहितः
पूर्वो देवेभ्यो तदेवस्यासने ईतलक्ष्मी च पत्नो अहोरात्रिपार्श्वं नक्षत्राविरूपम् अश्विनो व्याप्तम् इष्टं मनिषाणाम् अहं मनिषाणाम् सर्वं मनिषाणाम् तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ॐ शान्तिः। आचार्य पर्यंతం వందే గురు పరంపర। ఇక్కడ అయ్యగారు ఏం మంత్రాలు చదివిండో నాకైతే మీరు ఏం అర్థం చేసుకున్నారో అయితే నాకైతే అర్థమవుతలేదు। మీ ప్రవర్తనకు అయ్యగారి మంత్రాలకు మరి మీకు ఏమర్థమైందో అది మీకే తెలియాలి, మేము తెలుసు కాబట్టి చెప్తున్నాము। ఇక్కడ రెండు విధాలుగా ఉంటది, ఒకటి పరోక్ష జ్ఞానము, ఒకటి అపరోక్ష జ్ఞానం। పరోక్షంగా అంటే మనం ఇప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మన కంటికి కనబడుతున్నాయి। అపరోక్ష జ్ఞానం అంటే దీని వెనుక ఉన్న అర్థము పరమార్థము మీరు తెలుసుకుంటే గానీ అప్పుడు మీరు మోక్షానికి అర్హులైతారు। మన ప్రయత్నం అంతా మొన్న చెప్పుకున్నాం, ఎంతమంది విన్నారో తెలియదు కానీ మనం చేసే ప్రయత్నం అంతా మనం అందరం ఆనందంగా ఉండాలని ఒకే ఒక కోరికతో ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం। మరి అది త్వరగా చేరుకోవాలి, తొందరగా చేరుకోవాలంటే భగవంతుడు నేను ఏ ఏ స్వరూపాల్లో ఉంటా అన్నదని ఇప్పుడు అయ్యగారు మొత్తం చదివాడు। ప్రతి అక్షరం నమ కాలాయ చ నమ రుద్రాయ చ నమ శంకరాయ చ హరికేశేభ్యో అంటే భగవంతుడు ఎక్కడెక్కడ ఉన్నాడని తనకు తానుగా అన్ని చెప్పుకుంటే మాకు కూడా మీరు ఇంకా ఆ విగ్రహంలోనే భగవంతుడు ఉన్నాడు, ఆ విగ్రహంతోనే మాకు అనుబంధం ఉంది అని అనుకుంటే మన అజ్ఞానంలో ఉన్నట్టే। మీరు చేసే విధానంలో శ్రద్ధగా చేయకుంటే అమ్మా మీరు ఏదో ఒక తంతు చేస్తున్నట్టే ఉంటుంది తప్ప భక్తితోని శ్రద్ధతోని చేస్తున్నట్టు ఉండదు। కాబట్టి మేము చెప్తూనే ఉంటాం, మీరు ఇంటూనే ఉంటారు, కానీ మీరు ఆచరించినప్పుడే మీకు ఆ ఫలితం వస్తుంది। ఇంత సూక్ష్మంగా కూడా చెప్తున్నాం, అమ్మ భగవంతుడు ఎక్కడ ఉంటాడు, అసలు భగవంతుడు అంటే ఎవరికైనా అవగాహన ఉంటే మీరు ఎట్లా కొలవాలనేది తెలుస్తుంది। మీరు ఏదో వస్తున్నారు, నీళ్లు వస్తున్నారు, కానీ అదే చంటి పిల్లగాడు అక్కడ ఉన్నాడు అనుకోండి, మీరు ఇంత అడావుడు చేస్తారా? ఆ ఊపిరి ఆడక అనేది ఒక చర్య, మరి మీరు ఎట్లా వరకు అట్లా పోస్తే ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు। చిన్న పిల్లగానికి మీరు అభిషేకం చేయిస్తే ఎంత జాగ్రత్తగా చేయిస్తారు, మీ పిల్లలకు అట్లే చేయిస్తారా? ఎంత జాగ్రత్తగా ఉంటారు, ఎంత శ్రద్ధ తీసుకుంటారు, ఎంత భక్తి శ్రద్ధలతో అని మేము చెప్తూనే ఉన్నాం। అది మీ గురించే చెప్తున్నాం। మరి మీరు మీ వెంట్రుకలో కూడా భగవంతుడు ఉంటాడు। ఈ యొక్క పూలల్లో ఆ ప్లాస్టిక్ పూలు కావాలి, దాంట్లో దేవుడు ఉంటాడు। సర్వంతర్యామి దేవుడికి ఒక నిర్వచనం ఏంటి, అంతటా ఉన్నవారే దేవుడు। ఏదో ఆ విగ్రహం మాత్రం మనకు మన యొక్క జ్ఞానానికి అందాలి కాబట్టి ఒక రూపం పెట్టుకొని ఆయనకు అందరి జ్ఞానమసి అని అన్ని అయ్యగారు మంత్రాలు చదువుతున్నారు। ఎవరు ఇంత లేరు అనిపించింది నాకు, ప్రవర్తించారు చాలా జాగ్రత్తగా అమ్మా। భక్తి అంటే మామూలు విషయం కాదు, వాళ్ళు శాసించి ఒక భక్తుడు దేవుడు కూర్చోమంటే కూర్చుంటాడు, లెమ్మంటే లేస్తాడు। ఆ విషయం మన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చేసుకున్నాం, దాని యొక్క తత్వం ఏంటి? ప్రహ్లాదుడు గురించి సార్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను సరిగ్గా చేస్తున్నానా? మేము చెప్పడం వరకే మా బాధ్యత, మా ఆచరించేది మీ బాధ్యత। చక్కగా ఎంతో మంది లేరు కదా, ఉన్నది ఒక 20-30 మంది 40 మంది ఉన్నాం, ఎంత శ్రద్ధగా చేసుకోవచ్చు। ఒకరొకరు వచ్చి ప్రశాంతంగా మీ ఒక హృదయంతో అయ్యా మా భగవంతుడు మన పిల్లల రూపంలో కూడా ఉంటాడు, ఆయన పిల్లవాడే అనుకొని శ్రద్ధతోని పోయండి। 2 చుక్కలు వచ్చినా చాలు। ఈ పెద్ద పెద్ద భక్తులంతా జ్ఞానం ఏం లేదు, వాళ్ళకి ఏ చదువుకోలేదు, ఎవ్వరూ చెప్పలేదు, అయినా వాళ్ళు ఎట్లా అంత సత్పురుషులు ఎలా కలిగారు? భక్తి శ్రద్ధ వల్లనే। అది పద్ధతి కాదమ్మా, ఎందుకంటే మేము మా సొంత మాటలు చెప్తలేము, శాస్త్రంలో ఉన్నట్టు చేస్తే మీకు పుణ్యం వస్తుంది। మనం తెలిసి తెలియక ఏదైనా చేసినా ఆ పుణ్యంలో ఇది పోతుంది, మీకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఇంత గట్టిగా చెప్తున్నాను తప్ప మేము చెప్పేంత స్థాయి మీకు తెలుసుకోవాలి। మన ఇంట్లో మనం ఎట్లుంటాము నిదానంగా పోయింది, భగవంతుడు ఏంటి అనేది మీకు చెప్తాను, చివరిలో చెప్తాను। ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు భగవంతుడి యొక్క స్వరూపం ఏంది, అసలు భగవంతుడు అని ఎవరినంటాము తెలిస్తే
ఆయన మీద భక్తి శ్రద్ధ భయము అన్ని వస్తాయి. ఒక భక్తి శ్రద్ధ ఉంటే సరిపోదమ్మా, భయం కూడా ఉండాలి. ఆ భయంతో మనం సన్మార్గంలో వస్తాం. భయం అంటే వేరే భయం కాదు, ఆయనకు చేసే చర్యలు చేయాలి, ఎలా చేస్తే ఆయన సంతృప్తి చెందుతాడు. ఇవన్నీ తెలుగులో ఎన్నో వ్రతాలు ఎన్నో చేసి ఈ స్థాయికి వచ్చారు. మళ్ళీ మొదటికి పోకండి, నా ఉద్దేశం అది. ఎందుకంటే అందరు పెద్దవాళ్ళే ఉన్నారు ఇక్కడ. మీ సాంప్రదాయాలు నిదానంగా ఇది అంతా అందరి ప్రాంగణం. ఇది ఎంత క్రమశంగా ఉన్నా మిమ్మల్ని ఎవరు ఇక్కడ తోస్తలేరు. వెళ్ళండి మంచిగా ఓం నమ శివాయ, ఓం గణేశాయ నమః, సర్వదేవతలను ఆవాహించారు. మీకు మీ మనసులో ఏ ఇష్టదైవం ఉంటే ఆ చిన్న దీపం చాలు. మరి మనలో ఉన్న అజ్ఞానాన్ని పోవాలంటే కూడా చిన్న జ్ఞానం చాలు. ఆహా, ఈ భగవంతుడు ఈ స్వరూపంలో ఉన్నాడు, నేను నిజంగా పూజిస్తున్నాను అనే మీ భావన వస్తే, ఇవన్నీ మనం చివరిలో చెప్తున్నాం. మీ అన్ని పూజలు అయిన తర్వాత దయచేసి భగవంతుడికి మీరు టైం ఇవ్వకండి. ఒక గంటలు అయిపోవాలి, ఒక గంటన్నరలో అయిపోవాలని భగవంతుడికి మనమే టైం ఇస్తున్నాం. ఎప్పుడైనా సరే భగవంతుడి దగ్గరికి మనం ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళినా సరే బాధ్యతలను మరవద్దంటలేను, కానీ దాన్ని కొద్దిగా మనం ఓ అరగంట లేట్ అయినా సరే మనం తృప్తి ఉన్నామా లేదా, తృప్తిగా ఇంటికి వెళ్ళండి. నిజమవ్వాలంటే కాదు, శాస్త్రం అది అస్సలు ఒప్పుకోదు. భగవంతుడికి మనం టైం ఇచ్చేది, భగవంతుడికి టైం ఇవ్వాలి. ఎంతసేపు ఉంటే అంత నాలో ఉన్నాడు అనే ఒక భావన రావాలని ఇన్ని మాటలు చెప్తున్నామమ్మా. మనకు భగవత్ పురాణాలు ఇవన్నీ ఎందుకు రాశారు? శృతి స్మృతి చర్చ ఉండదు భగవంతుని గురించి. ఒక్క మన హైందవ హిందూ సనాతన ధర్మాలు, పెరుగు నెయ్యి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? జై బలో గోమాతాకి. ఆవుకు అంత స్థానం ఇది, అమ్మ స్థానం. అవి 5 కలిపితే పంచామృతాలు. దానికి శక్తి రావాలి. శక్తి రావాలంటే మంత్రం. అయ్యగారు మంత్రం చెప్పారు, ఆ మంత్రంలో అది ఆ పదార్థాల్లోకి వెళ్ళి అవి చూసుకుందాం. మీ అభిప్రాయాలు చెప్పు. భగవంతుడు అంటే ఏంటి అనేది మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. సత్యవాకు పలుకుతున్నారా, అబద్ధాలు మనం ఒకే ఒక్కరికి భయపడాల్సి వస్తుంది. ఆ కాలమే మనకు అన్ని పరిష్కారాలు. ఎవరైనా వర్తమానాన్ని చూపించగలుగుతారా? ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పేలోపే అది భవిష్యత్తు కన్నా వెళ్తుంది, ఇటు భూతంలో కన్నా వెళ్తుంది. అంటే మనము ఆ టైంలో కూడా మనం ఉన్నామంటే మనం నిజంగా ఎంత అదృష్టవంతులం. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకొని మంచి అన్యోన్యంగా మీ కుటుంబంలో హాయిగా ప్రశాంతంగా ఏ సమస్యలు లేకుండా మీకు ధైర్యం ఉండాలి. కుంతీదేవి ఒక కోరిక కోరుతుంది శ్రీకృష్ణుని, అత్త ఏం కావాలి నీ కోరిక కోరుకో అంటాడు. నాకు ఏం కోరిక, నువ్వు ఎన్ని కష్టాలు పెడితే అంత మంచిది అంటాడు. అదేంటంట అవకాశం ఉంటుంది. అంటే సుఖంలో మనం భగవంతుడిని కొలవడం తక్కువ, కానీ కష్టాల్లో ఎప్పుడు భగవంతుడు మన తోడు ఉంటాడు. కష్టం వచ్చినా ఎదుర్కొనే శక్తి ఉండాలి. ఆ శక్తిని సంపాదించుకోండి. ఏ కష్టం వచ్చినా నాకు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడే నాలో ఉంటాడు, ఎవరు ఏమి చేయలేరు. ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం సువర్ణ లింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః, ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం శర్వలింగాయ, ఓం శివాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం జ్వరాయ నమః, ఓం జ్వలలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః, ఓం పరమాయ నమః, ఓం పరమలింగాయ నమః. సోమస్య సూర్యస్య స్థాపయతి పాణి పవిత్రం. ఓం భవదేవాయ నమః, ఓం శర్వదేవాయ నమః, ఓం ఈశానదేవాయ నమః, ఓం పశుపతిదేవాయ నమః, ఓం ఉగ్రదేవాయ నమః, ఓం భీమదేవాయ నమః, ఓం మహతే దేవాయ నమః, ఓం రుద్రస్య దేవస్య పత్నే నమః, ఓం ఉగ్రస్య దేవస్య పత్నే నమః, ఓం భీమస్య దేవస్య పత్నే నమః, ఓం మహతో దేవస్య పత్నే నమః. తరంగత్వేన ఓం త్రిదలం త్రిపుర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం త్రిశదానం
ఏకబిల్వం శివార్పణం దంతస్య కోటిదానాని అశ్వమేధ శతాని చ సర్వేశ్వరం సదా శాంతకం ఏకబిల్వం శివార్పణం. ఒక్క బిల్వ పత్రంతో ఇన్ని పాపాలు గాని అశ్వమేధ యాగం చేసిన ఫలితం కూడా వస్తుంది. దేవుడు ఎంత కరుణామయుడు, మరి దేవుడు ఎంత పరమాత్ముడు అని ఎందుకంటాం? పరమాత్ముడి యొక్క గుణాలు స్వరూపాలు అంటే మనం తన్మయత్వం చెందాలి. ఇంత కరుణామయుడా, ఇంత దయామూర్త, మనకు ఆయన పిల్లల మీద ఎంత ఉంటది, మన పిల్లల మీద మనకి ఎంత ఉంటుందో